యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ RRR తర్వాత క్రేజీ కాంబినేషన్ను సెట్ చేసుకుంటూ కెరీర్ గ్రాఫ్ను ఓ రేంజ్లో పరుగులు పెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే ఆ సినిమా తర్వాత అభిమానులకు దాదాపు 2 ఏళ్లు దూరంగానే ఉండటంతో ఆయన సినిమాల కోసం ఎప్పుడెప్పుడా అన్నట్టు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలపై దృష్టి పెట్టిన ఆయన భారీ ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అదేంటో తెలుసుకునే ముందు మా టీటీ సినిమా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాలపై ఎప్పుడూ భారీ అంచనాలు ఉంటాయి. దేవర ఇప్పుడు ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ. ఫ్యాన్స్కి ఈ మూవీపై మరింత హైప్ నెలకొంది. దేవర మూవీలో ఎన్టీఆర్ మాస్ యాక్షన్ డ్రామాతో ఆడియన్స్ ముందుకి రాబోతున్నారు. చాలా కాలం తర్వాత పూర్తిగా రగడ్ మాస్ లుక్తో కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫోటోస్, గ్లింప్స్, టీజర్ ఆకట్టుకుంటున్నాయి. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది. ఈ ఏడాదిలోనే దేవర చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే కొన్ని నెలలుగా దేవర మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే ఇప్పుడు దేవర చిత్రీకరణకు తారక్ బ్రేక్ ఇవ్వనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్. ఈ క్రమంలో ఎన్టీఆర్కు సంబంధించిన ఒక వార్త చక్కర్లు కొడుతున్నది. ఆ వివరాల్లోకి వెళ్తే కన్నడ సినీ రంగానికి ఓ ఊపు ఊపేసిన మూవీ కాంతారా 2. ఆ సినిమాలో నటించడానికి జూనియర్ ఎన్టీఆర్ అంగీకరించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన కాంతారా దేశవ్యాప్తంగా ఎంతటి విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కేవలం 20 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 400 కోట్ల వరకు కలెక్షన్ని నమోదు చేసింది. ఇక ఈ సినిమా ఇంతటి ఘన విజయాన్ని సాధించడంతో మేకర్స్ దీనికి కొనసాగింపుగా మరో సినిమాని తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. అయితే అది సీక్వెల్గా కాకుండా ప్రీక్వెల్గా తీసుకురాబోతున్నారు. ఆల్రెడీ పనులు మొదలు పెట్టుకున్న ఈ ప్రీక్వెల్ నుంచి ఇటీవల ఓ పోస్టర్ని కూడా రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ ఆడియన్స్కి విపరీతంగా ఆకట్టుకుంది. ఈ ప్రీక్వెల్ పై ప్రేక్షకులకు ఉన్న అంచనాలను దృష్టిలో పెట్టుకొని మేకర్స్ ఈ చిత్రాన్ని భారీగా తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ మూవీలోని ఓ ఇంపార్టెంట్ రోల్కి జూనియర్ ఎన్టీఆర్ను తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ను అభిమానించే రిషబ్ శెట్టి టైగర్తో మంచి స్నేహాన్ని ఏర్పరచుకున్నారు. ఇటీవల ఎన్టీఆర్ కన్నడ వెళ్లి రిషబ్ శెట్టి, ప్రశాంత్ నీల్ని ప్రత్యేకంగా కలుసుకున్నారు. మరి ఆ మీటింగ్ వెనుక కారణం కాంతారా 2లోని రోల్ గురించి కూడా కావచ్చని తెలుస్తోంది. మరి ఈ వార్తలో ఎంత నిజముందో తెలియదు కానీ కన్నడ మీడియా అండ్ ఇండస్ట్రీలో ఈ న్యూస్ హాట్ టాపిక్గా మారింది. ఎన్టీఆర్ అభిమానులైతే ఈ వార్త నిజమైతే బాగుండని ఆశపడుతున్నారు. ఇది ఇలా ఉంటే వార్ 2 కోసం త్వరలో ఆయన ముంబై వెళ్లనున్నట్లు తెలుస్తుంది. దాదాపు నెల రోజులు అక్కడే ఉండనున్నారనే వార్త ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తున్నాయి. ఇందుకు కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా వార్ 2. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో జాన్ అబ్రహం, కియారా అద్వానీ, శర్వారి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీతోనే బాలీవుడ్ ఇండస్ట్రీకి అడుగు పెడుతున్నాడు తారక్. ఈ సినిమాలో తారక్ రోల్ పూర్తిగా నెగిటివిటీ, విలనిజంతో ఉంటుందని టాక్ వినిపిస్తుంది. లవకుశ తర్వాత మరోసారి విలనిజం చూపిస్తున్నాడు ఎన్టీఆర్. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో స్టార్ట్ అయింది. ఇప్పటికే హృతిక్ రోషన్ తో పాటు మిగతా టీం సభ్యులు కూడా షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఇక ఇప్పుడు తారక్ కూడా ఈ మూవీ సెట్ లో అడుగు పెడుతున్నారట. వార్ 2 కోసం తారక్ 60 రోజులు డేట్స్ ఇచ్చారట. వీటిలో 30 రోజులు తన సోలో సీన్స్ కోసం, మరో 30 రోజులు హృతిక్ తో కలిసి సీన్స్ చేయనున్నారట. వచ్చే నెల ఈ మూవీ షూటింగ్ సెట్స్ లో అడుగు పెడుతున్నారట ఎన్టీఆర్. ఇందులో రా ఏజెంట్ పాత్రలో కనిపిస్తున్నారట. ఈ రోల్ కాస్త నెగిటివిటీ, విలనిజంతో ఉంటుందని ముందు నుంచే టాక్ వినిపిస్తుంది. టైగర్, పఠాన్, మేజర్ కబీర్లా ఎన్టీఆర్ పాత్రను కూడా SRF స్పై యూనివర్స్ లోకి తీసుకురాబోతున్నారట. వార్ 2 తర్వాత కేవలం తారక్ లుక్తో మాత్రమే ఈ సినిమా ఉంటుందని అంటున్నారు.